సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని, వాలంటీర్ ఎన్నో సేవలందించారని, వారిని పెన్షన్స్ వరకు అందజేసేందుకు కూడా కోర్టు ద్వారా అనుమతించాలని దొంగలుగా చిత్రీకరించడం తగదని నినాదాలు చేస్తూ బర్రె మరియు ఆధ్వర్యంలో గురువారం రాత్రి 49వ వార్డులో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలలో సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులకు గురై మృతి చెందిన వృద్ధులకు నివాళులర్పించారు. సచివాలయాల వద్ద పెన్షన్లు ఇవ్వడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నిరసన తెలియజేస్తూ మహిళలు క్వారీ ప్రాంతంలో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. పెన్షన్లను యథావిధిగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని బర్రె మరియు డిమాండ్ చేశారు. టీడీపీ చేస్తున్న కుట్రలను మహిళలు తీవ్రంగా ఖండించారు. ఇక్కడైనా చంద్రబాబు తీరు మారాలని వారు హితవు పలికారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో బర్రె మరియు గారా నూకరత్నం, బలగం రాజవేణి, సంధ్య, మానెమ్మ, గారా నాగమణి, గారా రాజు, వైసీపీ 49వ వార్డు పరిశీలకుడు ఉదయ్ రాణా తదితరులు పాల్గొన్నారు. వాటిలో స్వచ్ఛందంగా ఈ వృద్ధులు, వితంతువులు వీళ్ళందరూ చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ మాకు కావాలి, మాకు పెన్షన్ మా ఇంటి దగ్గరికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అనే విషయాన్ని. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన ఇలాంటివి ఏమైనా మంచి పథకాలు ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంటాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 ఎలక్షన్లో కూడా ఇలాగే ఆరోగ్యశ్రీ వద్దని చెప్పిన అప్పట్లో పిటిషన్ వేసి ఆఫ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు అలాగే వృద్ధులందరూ కూడా మందులకు లేకపోతే హాస్పిటల్ ఖర్చులకు దేనికో దానికి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పిన ప్రభుత్వం ద్వారా వచ్చే 3,000 రూపాయలు ఇంటికి వాలంటీర్ పొద్దున 5 గంటల తీసుకొచ్చి ప్రతి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున వచ్చి పెన్షన్ తలుపు కొట్టి 5 గంటలకల్లా 3,000 రూపాయలు ఇస్తుంటే అది వారంలోని చంద్రబాబు నాయుడు, ఈ ఆదిరెడ్డి వాసు వీళ్ళందరూ కూడా పిటిషన్ వేసి కోర్టులో పిటిషన్ వేసి ఆఫ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. పాపం వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతాయి. ఎండల్లో ఇప్పుడున్న వడగాల్పుల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికో దూరంగా వెళ్ళి నడుచుకుని వెళ్ళి తీసుకుని తెచ్చుకోవడం అనేది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు కొన్ని చోట్ల. అది అతను దుర్మార్గమైన బుద్ధి అక్కడ బయటపడుతుంది. టీడీపీ వారి అందరిది కూడా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మే రోజులు పోయాయి. జనాలందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఇదే నిదర్శనం చెప్పాలంటే 49వ వార్డులో వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి మాకు వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇప్పించండి, మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంకేం చెప్పనవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది ఏది చేయడు. అప్పుడు కూడా అంతే. వీళ్ళందరూ కూడా ఒక పెన్షన్ ఇస్తూ 1000 రూపాయలు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 100 రూపాయలు కమిషన్ తీసుకుంటూ ఎక్కడో వాటర్ ట్యాంకుల ద్వారా 3 కిలోమీటర్ల ద్వారా ఎక్కడో ఉంచి అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంచి భోజనాలు లేకుండా పాపం క్యారేజీలు తీసుకుని పొద్దున వెళ్తే 4 రోజులకు ఇచ్చేవారు 1000 రూపాయలు. అది కూడా 100 రూపాయలు కమిషన్ తీసుకుని ఇచ్చేవారు. ఈరోజు స్వచ్ఛందంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి అసలు నాయకులతో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో కూడా పెన్షన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి 5 తలుపు కొట్టి పొద్దున్నే ఇస్తుంటే అది ఓరవనేది ఈ చంద్రబాబు నాయుడు అనేది ఇంకా ఇదే ఆఖరి రోజులు అని చెప్పి జనాలందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈ ఎలక్షన్తోనే పూర్తిగా టీడీపీ అనేది కనుమరుగైపోతుందని చెప్పి దేవుడికి అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ఇక్కడితో చంద్రబాబు నాయుడు పీడ రాష్ట్రానికి వదిలిపోవాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం.